లేదు. రేవంత్ రెడ్డి వెళ్ళి కలవడం గానీ, ఎట్ హోమ్ కార్యక్రమం గానీ, లేదంటే గవర్నర్ ప్రసంగానికి గానీ, ఇవన్నీ చూస్తున్నాం. మన రిపబ్లిక్ డే వేడుకల్లో గానీ, ఇవన్నీ. సో పార్టీకి సపోర్ట్గా ఉంటే, అంటే గవర్నర్కి సపోర్ట్గా ఉంటే ఎవరినైనా ఓకే చేస్తారా? కాదు, లేదు అని చెప్పి కొంచెం యాంటీగా ఉంటే కనుక అదే పొజిషన్ ఉన్న వాళ్ళు తిరస్కరిస్తారా? అసలు అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు అనేది పాయింట్. ప్రీవియస్ గవర్నమెంట్ రిలేషన్షిప్ రెస్పెక్ట్ టువర్డ్స్ గవర్నర్ అనేది ఒకటి చూడాలి మనం. ప్రజెంట్ గవర్నమెంట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది గవర్నర్ అన్న పొజిషన్స్కి చూడాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మనం ర్యాండమ్గా మాట్లాడింది కాదు, అక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ రాశారు. గవర్నర్ కోటాలో ఎంతమంది ఎమ్మెల్సీగా ఎలెక్ట్ చేయవచ్చు గవర్నర్, ఆయన దగ్గర వాళ్ళ దగ్గర చైర్ దగ్గర పవర్ ఉంటుంది, రైట్? అంటే ఏ బేసిస్ మీద? మెరిట్స్, ఎక్స్ట్రాడినరీ మెరిట్స్. ఇక్కడ సత్యం గారు అన్నట్టు మెరిట్స్ ఉంటాయి, అకాడమిక్ మెరిట్స్. స్కాలర్ కోదండరామ్ గారు, ఒక అతను సియాసత్ డైలీ నడిపిస్తున్నారు, అంటే మైనారిటీ వర్గానికి చెందిన ఓ న్యూస్ పేపర్ సియాసత్ డైలీ హైలీ సర్క్యులేట్ అవుతుంది, ఉర్దూ డైలీ. అది ఎంతమంది మైనారిటీ సోదరులకు చైతన్యవంతం చేస్తుంది? గ్రేటెస్ట్ మూవ్, రైట్? ఈ బోత్ ఎమినెన్సీ బేస్ చేసుకొని చూస్తే డెఫినెట్గా వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇప్పుడు సిచ్యువేషన్కి వద్దాం. సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, రైట్? ఇంటెన్షన్స్ ఏంది అంటే కోదండరామ్ లాంటి మనిషిని, అమీర్ ఖాన్ లాంటి మనిషిని ఆపితే ప్రజాస్వామ్యానికి మంచిదా? తెలంగాణ సమాజం గ్రహించట్లేదా? ఇప్పుడు వాట్ ఈస్ ఇంటెన్షన్ అన్నగారు, ఇప్పుడు బీఆర్ఎస్ అన్నగారు చెప్పే ఒకసారి ఇంటెన్షన్ చెప్పమని చెప్పండి. ఒకప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కోర్టుకి వెళ్తే ముట్టికాయలేసి, అన్నగారు మీరు ఇంటెన్షన్ చెప్పండి, ఇప్పుడు టీవీ ముందు చెప్పండి. మీరు డీసెన్సీ, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రజాస్వామ్యంలో అన్నగారు, డెమోక్రసీలో ప్రతి ఒక్కరి వాయిస్ ఉంటుంది. మీరు చెప్పండి, ఓపెన్ ఛాలెంజ్ మీకు. ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళడానికి రీజన్ ఏంది? అగెనెస్ట్ డెమోక్రసీ కాదా? దట్ ఈస్ వాట్ మీ ఇక్కడ మెరిట్స్. గవర్నర్ గారిది రైట్స్ ఉంటాయి, పవర్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ లో రచించింది. అన్నగారు ఆర్టికల్ 200 ఏమంటది? గవర్నర్ దగ్గర ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి, గవర్నర్ చాయిస్ చేస్తారు. మెరిట్స్, డిమెరిట్స్ బేస్ చేసుకొని సెలక్షన్స్ అవుతాయి. అక్కడ మాకెందుకు చాయిస్ చేయట్లేదు అని మీరు వెళ్ళడానికి వెళ్తున్నారు. చూడండి అన్నగారు, ప్రజలకు అర్థమవుతుంది మీ ఇంటెన్షన్స్ ఏందో, బీఆర్ఎస్ ఇంటెన్షన్స్ ఏందో. ఇప్పుడు చెప్పండి అన్నగారు, ఉర్దూ డైలీ సియాసత్ మైనారిటీ వర్గానికి సోదరులకు ఎంత చైతన్యవంతం చేస్తుంది, ఎంత నాలెడ్జబుల్ వెళ్తుంది అది సియాసత్ డైలీ పేపర్. అలాంటి ఎమినెన్స్ పర్సన్ ని, కోదండరామ్ గారు లాంటి ఆపితే ఏమవుతుంది? ఇప్పుడు లెస్సే అసెంబ్లీకి వచ్చారనుకో, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మంచి జరిగే మాటలే మాట్లాడతారు కదా. ఎందుకంటే స్కాలర్స్ అండి, మీరు గ్రహించాలి. మీకు స్కాలర్స్ కానీ, ఉద్యోగులు కానీ, యువత కానీ ఎవరు అపోజ్ చేసిన సేమ్ ధోరణి ఎవరైతే అపోజ్ చేస్తారో జైల్లో ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే మేము మా శ్రవణ్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మాకు ఎందుకు కాపీలు అన్నది మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. రాష్ట్రాలకు కానీ ఇక్కడ మీడియాలో వచ్చిన అందరికి చెప్తున్నాను, ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మా ఎందుకు కాపీలని మేము వెళ్ళినాం అంతే తప్ప, ఎందుకంటే గతంలో గాని ఇప్పుడు గాని జరిగిన నిర్ణయాలను ఆలోచించి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంతేగాని అప్పుడు కోదండరామ్ గారు గాని మళ్ళీ చెప్తున్నాను, సియాసత్ ఇప్పుడు ఏదైతే సియాసత్ పేపర్ ఆమీర్ అలీ ఖాన్ గారి గురించి మేము ఆపనికి వెళ్ళలేదు, మరీ చెప్తున్నాం. వాళ్ళకి సంబంధించి చాలా మంది యువత అది కాదండి, ఒక ఉర్దూ పేపర్ నడిపే వాళ్ళకి సరే మీరు మీకు అంత బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా రావాలి, మీరు రావద్దన్నట్టు. పూర్తిగా వినండి. సత్యనారాయణ గారు పాపం ఒక ఎస్టీ క్యాండిడేట్, ఒక ఎరకల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఉద్యమ నేత. మరి అతనికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం మేము. అంటే మాకు ఎందుకు ఇవ్వలేదు, ఉద్యమాలకు సంబంధించిన శ్రవణ్కి ఎందుకు ఇవ్వలేదని మేము అడిగాము అంతే తప్ప. కానీ అప్పుడు ఈ పిక్చర్ లేని వాళ్ళని తీసుకొచ్చి మా కంట కట్టి మేము ఏదో వాళ్ళకి అడ్డుకుంటున్నాము, ఏదో ఇప్పుడు ఆమీర్ అలీ ఖాన్ గారిని, కోదండరామ్ గారికి అడ్డుకుంటున్నామని మీకు తప్పుడు సమాచారం ప్రజలకు తీసుకెళ్ళకండి, ఎందుకంటే మీరు బదనామై. సరే, ఒక పని చేద్దాం అన్నగారు, మీరు అన్నట్టు డిబేట్ ఈ ప్యానెల్ లోనే క్లారిటీ కొద్దాము. ఎవరి మెరిట్స్ హై, ఎవరి మెరిట్స్ లో మీరు గ్రహించండి. టిఆర్ఎస్ లో నామినేట్ అయిన వాళ్ళదా, లేకపోతే ఈ రోజు ప్రెజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్
ఎవరు మన కోదండరామ్ గారు గవర్నర్ కానివ్వండి, చేసే అమీర్ ఖాన్ తప్పు మేమే కానివ్వండి, చేసుకోలేదు వాళ్ళ కదా. మెరిట్స్ హైయా గవర్నర్ మీరు చెప్పండి ఇప్పుడు టీవీలో Okay. చెప్పగలుగుతారా? చాలా ఈజీ అండి. అక్కడ స్కాలర్ ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి సెలెక్ట్ చేయాల్సిన అబ్సల్యూట్ రైట్ ఉంది. మీరు అడ్డుకోవడానికి తప్ప ఇంకేం ఇంటెన్షన్ లేదు. ఆశ గారు, ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అండగా గవర్నర్ గా నిలబడాలి. ఇప్పుడు అప్పుడు జరిగిన అందుకే కదా మై గవర్నమెంట్ అని చెప్తూ ఉంటారు ప్రసంగంలో, మై గవర్నమెంట్. ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా తెలుస్తుంది, కొంచెం తొందరపడకనండి. ఎందుకంటే గవర్నర్ చేసిన తప్పులు గవర్నర్ మీదే, గవర్నర్ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు. ఇంకోటి ఆమె ఏ విధంగా పనిచేసింది, ఆమె ఒక గవర్నర్ గా ఉండి ఒక హిందీ ఛానల్లో కూడా ఆమె డైరెక్ట్ గా ఓ బీజేపీ ప్రతినిధిగా కూడా పాల్గొన్నది. దాని ఉదయం చూపెట్టమంటే నేను చూపెడతాను. అలాంటి చేయకూడదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం నడిపే ఒక రాజ్యాంగబద్ధమైన విషయంలో ఉన్న వాళ్ళు. చెప్పండి. ఇంటర్వ్యూకి సంబంధించి మీరు చెప్పేది మీడియా ముందుకు వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు. అవును అవును 1 by 1 మాట్లాడించాలి మేడం. నేను అనేది ఒకటే, నేను సూటిగా చెప్పేది ఒకటే. గవర్నర్ గారు చేసిన తప్పుల్ని కాంగ్రెస్ అదే రామూర్తి గారు అక్కడ పాయింట్ ఏంటంటే చెప్తున్నాను. హస్తం పార్టీ చెప్పండి. ఊహించలేకపోయింది. బీఆర్ఎస్ ముందే ఊహించింది కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో గడువు ఇది రాబోతోంది, సో ముందుగానే ఊహించి మీరు ఒక స్టెప్ వేస్తున్నారు, దాన్ని గ్రహించలేకపోయింది కాంగ్రెస్ అనేదే కదా. అవునవును. ఇప్పుడు చెప్తే వినండి, కాంగ్రెస్ ఎవరికి ఇస్తారా అన్నది మాకు తెలియదండి. మేము బ్లైండ్. అప్పుడు ఎవరికిచ్చినా రాలేదని మేము వెళ్ళామండి. ఎవరికిచ్చినా అంటే అట్లా కాదండి. ఎవరికిచ్చినా కాదు కదా, మాది ఎందుకు రిజెక్ట్ చేసామని. ఎవరైనా కూడా మీరు రిజెక్ట్ చేస్తే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయి. ఒక వాళ్ళు పాపం వాళ్ళు ఉద్యమాలు చేసిన వచ్చిన వాళ్ళు సత్యనారాయణ గారు కానీ, శ్రవణ్ గారు కానీ ఎప్పుడు రిజెక్ట్ చేశారు, ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు? గవర్నర్ ఎప్పుడు రిజెక్ట్ చేశారు? 7th డిసెంబర్ లో పిటిషన్ ఇచ్చామండి. 7th డిసెంబర్. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే జీవో వచ్చింది, వీళ్ళ జీవో వచ్చింది 27th జనవరి. ఒక నెల తేడా ఉందండి, ఒక నెల. మమ్మల్ని అట్లా అంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా. ఏదున్నా కూడా సమాధానం ఏది. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టియద్దు, మిడిలో కూర్చున్న తప్పుదోవ పట్టియద్దు. వాస్తవంగా ఆ ఇష్యూకు సంబంధించి మేము ఎందుకు రాలేదని పోయినా కానీ ఇతరులకు రావద్దని మేము పోలేదు, మరీ చెప్తాం. ఓకే, ఒక్క నిమిషం రామూర్తి గారు.